దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనతో సెలవిచ్చినదేమనగా ఆశీర్వాదమునకు వారసులవుటకు మనము పిలువబడితిమి అని. తండ్రి ప్రియకుమారుడైన యేసయ్యను మన అందరికీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఒకరి యందు మరి ఒకరు సహోదర ప్రేమ కలిగి జీవించాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. దోషణకు ప్రతి దోషణం మనం చేయకూడదు. అందరి ఎడల కరుణా చిత్తులుగా వినయ మనస్కులై మనమందరము జీవించాలి. మనమందరము సంఘంలో ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పంచుకోవాలి. అప్పుడే తండ్రి నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తే మనల్ని తండ్రి ఆశీర్వదిస్తాడు, దీవెనలు ఇస్తాడు. మనమందరము ఆశీర్వాదమునకు వారసులగుటకు మనం పిలువబడ్డాం కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆయన ఆశీర్వాదమును పొంది నిత్య జీవానికి వారసులం అవుదాము. ఇదేనా వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.